వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు గ్రేటర్ వరంగల్ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన నేపథ్యంలో నమోదైన కేసుల్లో నాయకులను మాజీ ఎమ్మెల్యే దాస్యం విజయభాస్కర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంగ్రామ సదస్సు విజయాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతోందని ఆరోపించారు. కేటీఆర్ రాక సందర్భంగా ఫ్లెక్సీలు, తోరణాలు తొలగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. శాంతియుత నిరసన చేసిన 13 మంది కార్యకర్తలకు బెయిల్ మంజూరైనట్లు తెలిపారు. రైతుల పక్షాన రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తుంటే మరోవైపు ఈ సదస్సును నిర్వీర్యం చేయాలని చెప్పి అనేక రకాలుగా అడ్డంకులు సృష్టించి 3 రోజుల పాటు రైతు మేళాలని చెప్పి బ్యాండ్ మేళాల్లాగా, కాంగ్రెస్ మేళాల్లాగా ఈరోజు మరి రైతులను బలవంతంగా బస్సులలో ఎక్కించి తీసుకొస్తే మరి రైతుల ఆవేదన మీరే స్వయంగా వినండి. మీరే స్వయంగా ఈ రైతు మేళ కాంగ్రెస్ బ్యాండ్ మేళ లాగా వాళ్ళ గొప్పలు చెప్పుకునే చేస్తుంటే మరి రైతులను నిర్బంధంగా అక్కడ తీసుకొచ్చి ఆ మేళలో పెడుతుంటే రైతులు ఆ నిర్బంధాన్ని ఛేదించుకొని వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలను మరి వివరించే విధంగా మరి ప్రెస్ మిత్రులకు కూడా చెప్పడం జరిగింది. మీరే స్వయంగా విన్నారు. మరి రైతులు పడుతున్న మరి కష్టాలను తెలియజేసే విధంగా ఆ నిర్బంధాన్ని ఛేదించుకుంటా ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఔలాగాన్లు, చూతేగాన్లు పెట్టినటువంటి మేళాలకు కూడా వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడిందంటే ఈరోజు రైతుల ఆవేదన ఏంది, రైతుల ఆక్రోశం ఏంది, రైతుల ఆందోళన ఏంది అనేది ఈ హౌలాన్లకు అర్థం కావాలి, ఈ చూతేగాన్లకు అర్థం కావాలి. ఇప్పటికైనా కూడా మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, మీ పతనం ప్రారంభమైంది. ఇప్పటికైనా మీరు